Hello guys, welcome to LTX classes. My name is Prashant. ఓకే, ఇవాళ మనం జాగ్రఫీలో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దామండి. అదేంటి అంటే రాక్ సైకిల్. ఓకే, మనం నిత్య జీవితంలో హైడ్రోలాజికల్ సైకిల్ అని ఒక సైకిల్ చూస్తాం. ఓకే, ఆ హైడ్రోలాజికల్ సైకిల్ అంటే ఏంటి? వాటర్ అనేది డిఫరెంట్ స్టేజెస్ లోకి మారుతూ అలా కంటిన్యూస్ గా ఒక ప్రాసెస్ జరగడాన్ని మనకి హైడ్రోలాజికల్ సైకిల్ అనేది తెలియజేస్తుంది. అదే విధంగా రాళ్ళు కూడా మనం నిజ జీవితంలో చూసే రాళ్ళు ఏవైతే ఉన్నాయో ఇవి ఎప్పుడూ కూడా ఒకేలా ఉండవండి. ఎప్పుడూ కూడా ఒక రూపం నుంచి ఇంకొక రూపంలోకి మారుతూ ఉంటాయి. దానిలో చాలా ప్రాసెస్లు అనేవి జరుగుతూ ఉంటాయి. దానినే మనము రాక్ సైకిల్ అని పిలుస్తామండి. ఓకే, అయితే ఈ టాపిక్ లో ఇవాళ లెక్చర్ లో మనం తెలుసుకోబోయే టాపిక్లు ఏంటి అంటే వాట్ ఈజ్ మెంట్ బై రాక్ సైకిల్, అసలు రాక్ సైకిల్ అంటే ఏంటి, ఓకే, అందులో ఉండే టెర్మినాలజీ ఏంటి, డెనూడేషన్, సిమెంటేషన్, కంపాక్షన్, మెటామార్ఫిజం, ఈ టెర్మినాలజీ గురించి, అలాగే ఫైనల్ గా మొత్తం రాక్ సైకిల్ గురించి కంప్లీట్ గా ఒక బేసిక్ ఐడియాని తెచ్చుకుందామండి. ఓకే, లెట్ us స్టార్ట్. ఫస్ట్, వాట్ ఈజ్ మెంట్ బై రాక్ సైకిల్? రాక్ సైకిల్ అంటే ఏంటి? రాక్ సైకిల్ ఈజ్ ఏ మోడల్ దట్ డిస్క్రైబ్స్ ద ఫార్మేషన్, deformation and reformation of a rock under the influence of atmospheric conditions or the conditions prevailing inside the earth. అంటే ఇక్కడ మీకు డెఫినేషన్ బట్టే చాలా వరకు మీనింగ్ అర్థమవుతుంది. ఒక రాయి ఫామ్ అవ్వడము, అదే రాయి డిఫార్మ్ అవ్వడము, డిఫార్మ్ అయిన రాయి మళ్ళీ రీఫార్మ్ అవ్వడము, అంటే ఈ మూడు ప్రాసెస్లు కంటిన్యూస్ గా జరుగుతూ ఉంటాయి. అయితే అది ఏ ఫోర్సెస్ కింద జరుగుతాయంటే అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ అట్మాస్ఫియరిక్ కండిషన్స్ ఆర్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ కండిషన్స్ ఇన్సైడ్ ది ఎర్త్. యూ మే హ్యావ్ హియర్ ద వర్డ్స్ ఎగ్జోజెనిక్ ఫోర్సెస్, ఎండోజెనిక్ ఫోర్సెస్. ఓకే, ఎగ్జోజెనిక్ ఫోర్సెస్ అంటే అట్మాస్ఫియర్ లో ఆరిజినేట్ అయ్యే ఫోర్సెస్ ని ఎగ్జోజెనిక్ ఫోర్సెస్ అంటాము. అలా కాకుండా ఎర్త్ లోపల ఆరిజినేట్ అయ్యే ఫోర్సెస్ ని ఎండోజెనిక్ ఫోర్సెస్ అంటాము. ఓకే, ఆ రెండు ఫోర్సెస్ ద్వారానే ఈ రాక్ సైకిల్ అనేది జరుగుతుందండి. ఓకే, అయితే రాక్ సైకిల్ గురించి తెలియాలంటే మనకి ముందు బేసిక్ టైప్ ఆఫ్ రాక్స్ ఏంటో తెలియాలి. మనకి దానికోసం ఒక సెపరేట్ వీడియో ఉందండి. మీరు దాన్ని చూస్తే మీకు రాక్స్ గురించి ఒక కంప్లీట్ ఐడియా వస్తుంది. అంతకంటే ముందు ఎలాగో ఈ వీడియోలో ఉన్నారు కాబట్టి రాక్స్ లో మెయిన్ టైప్స్ ఏంటి? మెయిన్ గా బేసిక్ గా మనకి మూడు రకాలండి రాళ్ళు అనేవి: ఇగ్నియస్ రాక్స్, సెడిమెంటరీ రాక్స్ అండ్ మెటామార్ఫిక్ రాక్స్. ఇగ్నియస్ రాక్స్, సెడిమెంటరీ రాక్స్ అండ్ మెటామార్ఫిక్ రాక్స్. ఇగ్నియస్ రాక్స్ అంటే డైరెక్ట్ గా లావా అనేది కూల్ అవ్వడం వల్ల ఏర్పడే రాళ్ళని ఇగ్నియస్ రాక్స్ అంటామండి. ఇవి ప్రైమరీ రాక్స్ అండి. ఇవి ప్రైమరీ రాక్స్. ఈ ఇగ్నియస్ రాక్స్ అనేవి కొన్ని ప్రాసెస్లు జరగడం వల్ల, డెనూడేషన్ అనే ఒక ప్రాసెస్ జరగడం వల్ల ఇవి కాస్త సెడిమెంట్స్ గా మారుతాయి. అప్పుడు సెడిమెంటరీ రాక్స్ ఏర్పడతాయి. ఆ సెడిమెంటరీ రాక్స్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ కండిషన్స్ వల్ల మెటామార్ఫిక్ రాక్స్ గా మారుతాయండి. ఓకే, అంతకంటే ముందు మనం టెర్మినాలజీ చూద్దాం. ఇందులో ఉపయోగించే టెర్మినాలజీ ఏంటి అనేది ఒకసారి చూడండి. ఓకే, డెనూడేషన్. డెనూడేషన్ అంటే మీకు తెలిసి ఉంటుంది, ద ప్రాసెస్ ఆఫ్ వెదరింగ్ అండ్ ఎరోజన్. వెదరింగ్, మాస్ మూమెంట్ అండ్ ఎరోజన్ ఆర్ కంబైన్డ్లీ నోన్ యాజ్ డెనూడేషన్. అంటే డెనూడేషన్ ప్రాసెస్ వల్ల ఏమవుద్ది అంటే ఒక పెద్ద పర్వతం లాంటి నిర్మాణం, ఒక ల్యాండ్ ఫామ్ అనేది అలా డెనూడేషన్ జరుగుతూ ఉంటే ఏమవుద్ది, అది కాస్త గ్రౌండ్ లెవెల్ కి వచ్చేస్తుంది అనమాట. ఓకే, అంటే ఇందులో వెదరింగ్ జరుగుద్ది, మాస్ మూమెంట్. వెదరింగ్ జరిగిన తర్వాత ఆ సెడిమెంట్స్ ఏవైతే ఉంటాయో, డెనూడేషన్ జరిగిన తర్వాత మనకి ఏం ఏర్పడతాయి? సెడిమెంట్స్ ఏర్పడతాయి. ఈ సెడిమెంట్స్ అనేవి ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి మాస్ మూమెంట్ జరుగుతుంది. ఓకే, అలాగే ఎరోజన్ అనే ప్రాసెస్ కూడా జరుగుతుందండి. ఓకే, సెకండ్ ప్రాసెస్ ఏంటి? సిమెంటేషన్. సిమెంటేషన్ అంటే సెడిమెంట్స్ ఏర్పడ్డాయి మనకి. డెనూడేషన్ అనే ప్రాసెస్ వల్ల సెడిమెంట్స్ ఏర్పడ్డాయి. అయితే ఈ సెడిమెంట్స్ అనేవి సెడిమెంటరీ రాక్స్ గా ఏర్పడతాయి. అయితే ఇలా ఏర్పడడానికి మనకి రెండు రకాల ప్రాసెస్లు అనేవి ఉపయోగపడతాయండి. ఒకటి సిమెంటేషన్, రెండు కాంపాక్షన్. సిమెంటేషన్ అంటే నథింగ్ బట్ మనం సిమెంట్ ఉపయోగిస్తాం కన్స్ట్రక్షన్ వర్క్ లో. అదేం చేస్తుంది? మనం వాడే కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ మధ్య ఒక బాండ్ ని క్రియేట్ చేస్తుంది. అంటే వాటన్నిటిని దగ్గరగా పట్టి ఉంచుతుంది అనమాట. అంటే అందులో మనకి సిమెంట్ లో వాడేది ఏంటి? కాల్షియం కార్బోనేటు, అవే కదా వాడతాము. అదే విధంగా మనం చూసే రాళ్ళలో కూడా, అంటే సెడిమెంట్స్ లో కూడా
ఈ క్యాల్సైట్ సిమెంట్ లాంటి మెటీరియల్స్ ఉంటే అవి ఏం చేస్తాయంటే ఆ సెడిమెంట్స్ అన్నింటినీ కూడా మళ్ళీ ఒక దగ్గరికి తీసుకొచ్చేసి మళ్ళీ ఒక రాయిలాగా ఏర్పరుస్తాయి. అంటే ఈ విధంగా సెడిమెంటరీ రాక్స్ ఏర్పడవచ్చు. రెండోది కాంపాక్షన్ అనే ప్రాసెస్ వల్ల కూడా మనకి సెడిమెంటరీ రాక్స్ ఏర్పడొచ్చండి. అంటే ఏంటంటే కాంపాక్షన్ అంటే ఏంటి లేదండి, ఒక మెటీరియల్ ఉందంటే ఒక సెడిమెంట్స్ ఉన్నాయి అంటే ఇసుక తీసుకోండి, ఇసుక లేదా మట్టిని తీసుకోండి. ఈ మట్టిని కొంతకాలం పాటు హై ప్రెషర్ అప్లై చేసి ఉంచామనుకోండి, ఏమవుద్ది, ఆ హై ప్రెషర్ కొంతకాలం పాటు అప్లై చేసి ఉండటం వల్ల అందులో మెటీరియల్ అంతా కూడా దగ్గరగా అయిపోయి గట్టి పడిపోయిద్ది అనమాట. దాన్నే మనము కాంపాక్షన్ అని పిలుస్తాం. ఓకే, అలాగే నెక్స్ట్ వర్డ్ మెటమార్ఫిజం. మెటమార్ఫిజం అంటే ఏంటంటే ద చేంజ్ ఆఫ్ స్ట్రక్చర్ ఆఫ్ ఏ రాక్. ఓకే, అంటే ఒక రాయి వేరే రాయిగా మారడం అండి. ఓకే, మెటమార్ఫిజం అంటే ఏంటి అంటే మీరు కెమిస్ట్రీలో చదువుతారు, ప్రతి మెటీరియల్లో ప్రతి ఎలిమెంట్ లో కూడా ఆ ఎలిమెంట్ కి ఒక స్ట్రక్చర్ అనేది ఉంటది. ఓకేనా, అయితే ఈ స్ట్రక్చర్ అనేది కొన్ని కండిషన్స్ వల్ల, ప్రెషర్ కండిషన్స్ వల్ల లేకపోతే టెంపరేచర్ కండిషన్స్ వల్ల ఏమవుద్ది అంటే దాని యొక్క స్ట్రక్చర్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. అలా చేంజ్ అవ్వడాన్నే మనం ఏమంటామంటే మెటామార్ఫిజం అని పిలుస్తామండి. ఓకే, ఈ ప్రాసెస్ లో మనకి అర్థమైతే మనకి ఇప్పుడు రాక్ సైకిల్ అనేది ఈజీగా అర్థమవుతుంది అనమాట. డెనూడేషన్, సిమెంటేషన్, కాంపాక్షన్ అండ్ మెటమార్ఫిజం, ఈ 4 ప్రాసెస్లు కూడా ఫస్ట్ అర్థం చేసుకోండి. ఓకే, ఇప్పుడు మనం రాక్ సైకిల్ గురించి చూద్దామండి. రాక్ సైకిల్ అంటే చెప్పాము ఏంటది, రాళ్ళు అనేవి ఒక రూపం నుంచి ఇంకో రూపంలోకి మారుతూనే ఉంటాయండి, హైడ్రోలాజికల్ సైకిల్ లాగా. కాకపోతే ఏంటి, హైడ్రోలాజికల్ సైకిల్లో వాటర్ అనేది తొందరగా చేంజ్ అయిపోద్ది. అంటే వాటర్ ఎవాపరేట్ అవ్వడము చాలా తక్కువ టైంలో జరిగిపోయింది. అలా ఎవాపరేట్ అయిన వాటర్ మళ్ళీ రెయిన్ గా రావడం కూడా చాలా తక్కువ టైంలో జరిగిపోయింది. కానీ ఇక్కడ అలా తక్కువ టైంలో జరిగే ప్రాసెస్ కాదండి. ఇట్ టేక్స్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ అండి, థౌసండ్స్ అవ్వచ్చు, లాక్స్ అవ్వచ్చు, మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ కూడా పట్టొచ్చండి. ఓకే, అంటే దీనికి హైడ్రోలాజికల్ సైకిల్ కి డిఫరెంట్ ఏంటి అంటే టైం పీరియడ్ అనేది మారుతుంది అనమాట. అంటే ఇది చాలా స్లో ప్రాసెస్. ఓకే, అయితే ఈ ప్రాసెస్ అనేది మనకి ఎక్కడి నుంచి మొదలవుతుంది అంటే ద ఫస్ట్ స్టెప్ ఈజ్ మాగ్మా నుంచి మొదలవుతుందండి. ఓకే, మాగ్మా అంటే మీకు తెలుసు, ఎర్త్ యొక్క లేయర్స్ 3 లేయర్స్ ఉంటాయి. క్రస్ట్, మ్యాంటిల్, కోర్. క్రస్ట్, మ్యాంటిల్, కోర్ అని 3 లేయర్స్ ఉంటాయి. అయితే ఎర్త్ క్రస్ట్ అనేది సాలిడ్ స్టేట్ లో ఉంటుందండి. కానీ దాని కిందకి వెళ్తే మనకి మ్యాంటిల్ ఉంటుంది. ఆ మ్యాంటిల్ లో యాస్థనోస్పియర్ అనే ఒక పార్ట్ ఉంటుందండి. ఏంటండి, యాస్థనోస్పియర్. ఈ యాస్థనోస్పియర్ లో టెంపరేచర్స్ చాలా ఎక్కువగా ఉండడం వల్ల ఏమవుద్ది అంటే అక్కడ ఏ మెటల్స్ ఉన్నా, ఏ ఎలిమెంట్స్ ఉన్నా కూడా అవి మోల్టెన్ స్టేట్ లో ఉన్నాయండి. ఓకే, నార్మల్ గా సాలిడ్ స్టేట్ లో ఉండాలి మెటల్స్ అండి. కానీ అక్కడ టెంపరేచర్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఏమవుతాయంటే అవి కాస్త మోల్టెన్ స్టేట్ లోకి మారిపోతాయి. దానికి కొంత టెంపరేచర్ అవసరం అవుద్ది. ఎందుకంటే మీకు తెలుసు ప్రతి మెటల్ ఒకే టెంపరేచర్ దగ్గర మెల్ట్ అవ్వదు. ఇప్పుడు ఐరన్ ఇలాంటి మెటల్స్ ఉన్నాయనుకోండి, అవి మెల్ట్ అవ్వాలంటే ఎక్కువ టెంపరేచర్స్ కావాలి. ఓకేనా, అలా కాకుండా ఫాస్ఫరస్ లాంటి మెటల్స్ ఉన్నాయనుకోండి, అవి మెల్ట్ అవ్వడానికి చాలా తక్కువ టెంపరేచర్. సోడియం అయితే మరీ చాలా తక్కువ టెంపరేచర్ కూడా మెల్ట్ అయిపోయింది. అంటే ఇక్కడ మనకి మాగ్మా ఫామ్ అయ్యే టెంపరేచర్స్ అనేవి వేరీ అవుతూ ఉంటాయండి. కానీ మ్యాక్సిమం కేసెస్ లో మాగ్మా యొక్క టెంపరేచర్ అనేది 650 డిగ్రీస్ నుంచి 1200 డిగ్రీస్ సెంటీగ్రేడ్ వరకు ఉంటుందండి. 650 డిగ్రీస్ సెంటీగ్రేడ్ నుంచి 1200 డిగ్రీస్ సెంటీగ్రేడ్ వరకు ఉంటుందండి. ఓకే, అంటే ఈ స్టేజ్ లో ఆ టెంపరేచర్ దగ్గర ఏ మెటల్స్ కి అయితే మెల్టింగ్ పాయింట్ ఉంటుందో అవి అవి లిక్విడ్ రూపంలోకి మారిపోతాయి. ఇంకొకటి ఏంటి, ఇంతకంటే ఎక్కువ మెల్టింగ్ పాయింట్ ఉండే మెటల్స్ ఏవైతే ఉంటాయో అవి ఇంకా సాలిడ్ స్టేట్ లోనే ఉంటాయి, గుర్తు పెట్టుకోండి. అందుకే మాగ్మా యొక్క స్టేట్ ఏంటి అంటే ఇట్ ఈజ్ ఇన్ సెమీ మోల్టెన్ స్టేట్. అంటే కంప్లీట్ గా లిక్విడ్ కాదు, అలా అని కంప్లీట్ గా సాలిడ్ కాదు. ఎందుకండి, కారణం ఏంటండి అంటే ఒక్కొక్క మెటల్ కి ఒక్కొక్క మెల్టింగ్ పాయింట్ అనేది ఉంటది. ఒక్కొక్క మెటల్ కి ఒక్కొక్క మెల్టింగ్ పాయింట్ ఉంటది. కాబట్టి మాగ్మా అనేది సెమీ మాల్టెన్ స్టేట్ లో ఉంటదండి. ఓకేనా, అసలు మాగ్మా ఫామ్ అయ్యే విధానానికి కూడా ఒక పేరు ఉందండి. ఏంటండి ఆ పేరంటే పార్షియల్ మెల్టింగ్. ఏంటండి, పార్షియల్ మెల్టింగ్. మాగ్మా ఫామ్ అయ్యే ప్రాసెస్ ఏమంటారంటే పార్షియల్ మెల్టింగ్ అని పిలుస్తారండి. ఓకే,
మాగ్మా ఫామ్ అయింది. ఎక్కడ ఫామ్ అయింది? ఎర్త్ క్రస్ట్ కింద ఫామ్ అయింది. అప్పుడు ఇది ఏం చేస్తుంది? ఎర్త్ క్రస్ట్ లోంచి బయటికి రావడానికి ట్రై చేస్తుంది. ఎందుకంటే మాగ్మాలో చాలా ఎనర్జీ ఉంది. ఎందుకంటే టెంపరేచర్ ఎక్కువ, అంటే ఖచ్చితంగా ఎనర్జీ కూడా ఎక్కువ ఉంటుంది. అదేం చేస్తుంది? ఎర్త్ మ్యాంటిల్ లోంచి బయటికి రావడానికి ట్రై చేస్తుంది. ఓకే, అయితే దానికి అడ్డంగా ఏముంది? క్రస్ట్ అనేది అడ్డంగా ఉందండి. క్రస్ట్ ని దాటుకుని అది బయటికి రావాలి. ఓకే, అందుకోసం ఏం చేస్తుందంటే ఏదో ఒక వీక్ పాయింట్ ని చూసుకుంటుంది. ఏదో ఒక వీక్ పాయింట్ ని చూసుకుని, అంటే క్రస్ట్ ఎక్కడైతే తక్కువ థిక్నెస్ తో ఉంటుందో అలాంటి ఒక పాయింట్ ని సెలెక్ట్ చేసుకొని ఆ పాయింట్ లోంచి మాగ్మా అనేది బయటికి ఎరప్ట్ అవుతుందండి. దాన్నే మనం వోల్కానిక్ ఎరప్షన్ అని పిలుస్తామండి. ఏమని పిలుస్తామండి? వోల్కానిక్ ఎరప్షన్ అని పిలుస్తాము. ఇలా మాగ్మా అనేది ఒక్కసారి ఎర్త్ క్రస్ట్ లోంచి బయటికి వస్తే అప్పుడు దాన్ని లావా అని పిలుస్తామండి. భూమి లోపల ఉన్నంత వరకు మాత్రమే అది మాగ్మా అండి. ఒక్కసారి భూమి లోపల నుంచి అది బయటకు వచ్చింది అంటే దాన్ని మనం లావా అని పిలుస్తామండి. ఈ లావాతోనే మనకి రాక్ ఫార్మేషన్ ప్రాసెస్ అనేది మొదలవుతుందండి. ఓకే, అంటే లావా ఈజ్ ద ఇనీషియల్ పాయింట్ ఆఫ్ ది ఫార్మేషన్ ఆఫ్ ది రాక్స్. ఇక్కడి నుంచే మొత్తం రాక్ సైకిల్ అంతా కూడా స్టార్ట్ అవుతుందండి. ఎందుకంటే ఈ లావా అనేది లిక్విడ్ స్టేట్ లో ఉంటది. లిక్విడ్ స్టేట్ లో ఉంది, ఏమవుద్ది? అట్మాస్ఫియరిక్ కండిషన్ వల్ల ఖచ్చితంగా కూల్ అవుద్ది. కూల్ అయిందంటే ఏమవుద్ది? అది సాలిడిఫికేషన్ అవుద్ది. లావా అనేది సాలిడిఫికేషన్ అవుద్ది. ఆ సాలిడిఫికేషన్ జరిగిన తర్వాత ఏర్పడే రాళ్ళు ఏవైతే ఉంటాయో వాటిని మనం ఇగ్నియస్ రాక్స్ అని పిలుస్తామండి. ఏంటండి? ఇగ్నియస్ రాక్స్ అని పిలుస్తాము. వీటిని ప్రైమరీ రాక్స్ అని కూడా పిలుస్తారండి. ఏంటండి? ప్రైమరీ రాక్స్ అని కూడా పిలుస్తాము. ఇవి ఎలా ఏర్పడ్డాయంటే సాలిడిఫికేషన్ ఆఫ్ లావా ఆర్ సాలిడిఫికేషన్ ఆఫ్ మాగ్మా. మాగ్మా సాలిడిఫై అయినా కూడా ఏర్పడతాయి, లావా సాలిడిఫికేషన్ అయినా కూడా ఏర్పడతాయి. సార్ రెండింటికి డిఫరెన్స్ ఏంటి? ఓకే, లావా అంటే ఏంటి? ఎర్త్ బయటకు వచ్చింది. లావా అంటే ఎర్త్ నుంచి బయటకు వచ్చింది, ఎర్త్ క్రస్ట్ లోపల నుంచి బయటకు వచ్చింది. ఎర్త్ క్రస్ట్ లోపల నుంచి బయటకు వచ్చిన తర్వాత సాలిడిఫికేషన్ జరిగింది కాబట్టి అలాంటి రాళ్ళని మనం ఏమంటామంటే ఎక్స్ట్రూజివ్ రాక్స్ అని పిలుస్తామండి. ఏంటండి? ఎక్స్ట్రూజివ్ రాక్స్ అని పిలుస్తాము. అలా కాకుండా మాగ్మా అనేది బయటికి రాకుండా, ఎర్త్ క్రస్ట్ నుంచి బయటికి రాకుండా ఎర్త్ క్రస్ట్ లోపలే సాలిడిఫికేషన్ జరిగిపోయింది అనుకోండి, ఎర్త్ క్రస్ట్ లోపలే సాలిడిఫికేషన్ జరిగింది అనుకోండి, దాన్ని మనం ఇంట్రూజివ్ రాక్స్ అని పిలుస్తామండి. ఇంట్రూజివ్ రాక్స్ ఆర్ నథింగ్ బట్ ప్లూటోనిక్ రాక్స్. వీటిని మనం ప్లూటోనిక్ రాక్స్ అని కూడా పిలుస్తామండి. ఓకే, అంటే అది ఎక్కడ సాలిడిఫై అయింది మాగ్మా అనే దాన్ని బట్టి కూడా మనకి ఆ రాళ్ళ యొక్క ప్రాపర్టీస్ అనేవి ఆధారపడి ఉంటాయి. ఓకే, మాగ్మా సాలిడిఫై అయితే ఏం ఏర్పడతాయండి? ప్లూటోనిక్ రాక్స్ ఏర్పడతాయి. అంటే ఎందుకు? అది ఎర్త్ క్రస్ట్ లోపల ఏర్పడుతుంది. ఒకవేళ లావా అనుకోండి, లావా అంటే ఏంటి? ఎర్త్ బయటకు వచ్చాక దాన్ని లావా అంటాము. లావా సాలిడిఫై అయితే మనకి మౌంటైన్స్ కానీ, ప్లాట్యూస్ కానీ ఇలాంటి నిర్మాణాలు అనేవి, ఇలాంటి ల్యాండ్ ఫామ్స్ అనేవి ఏర్పడే అవకాశం ఉంటుందండి. ఓకే, అంటే ఇలా ఏర్పడినవి ఏవైనా కూడా ఏంటండి? ఇవన్నీ కూడా మనకి ఇగ్నియస్ రాక్స్ కిందకే వస్తాయి. ఇవి ప్రైమరీ రాక్స్. ఓకే, అయితే ఇగ్నియస్ రాక్స్ కి ఎప్పుడు అలానే ఉండిపోతాయా? అలా ఉండిపోవడం సాధ్యం కాదండి. ఏమవుద్దంటే వీటి మీద అట్మాస్ఫియరిక్ కండిషన్స్ అనేవి కొంత ఎఫెక్ట్ ని చూపిస్తాయి. అలా కొంత ఎఫెక్ట్ ని చూపించడం వల్ల ఏమవుద్ది అంటే ఆ ఇగ్నియస్ రాక్స్ కాస్త డెనూడేషన్ అనే ఒక ప్రాసెస్ కి గురవుతాయండి. డెనూడేషన్ అంటే ఏంటో మనం ముందు చెప్పాం. డెనూడేషన్ అంటే ఏంటి? ఒక రాయి అనేది చిన్న చిన్న ముక్కలుగా విడిపోవడం. ఓకే, వెదరింగ్, మాస్ మూవ్మెంట్ అండ్ ఎరోజన్, ఈ 3 ప్రాసెస్ల ద్వారా చిన్న చిన్న పీసెస్లుగా విడిపోతే దాన్నే మనం డెనూడేషన్ అని పిలుస్తామండి. ఇలా డెనూడేషన్ జరిగిన తర్వాత మనకి ఏర్పడేవి ఏంటి అంటే సెడిమెంట్స్ అండి. సెడిమెంట్స్ ఏర్పడతాయి. ఓకే, అంటే ఇక్కడతో ఇగ్నియస్ రాక్స్ కంప్లీట్ అయిపోయాయి. అంటే ఇగ్నియస్ రాక్స్ ఇంకా లేవన్నమాట. అవి కాస్త ఏమైపోయాయండి? డెనూడేషన్ అనే ప్రాసెస్ ద్వారా సెడిమెంట్స్ గా మారిపోయాయి. ఓకే, అయితే ఈ సెడిమెంట్స్ ఉన్నాయి. ఒకవేళ ఈ సెడిమెంట్స్ మనం చెప్పాము సిమెంటింగ్ ఆర్ కంపాక్షన్ అనే ఈ 2 ప్రాసెస్లకి గురయ్యాయి అనుకోండి. సిమెంటింగ్ ఆర్ కంపాక్షన్, సిమెంటింగ్ అంటే ఏంటి చెప్పాము, అలాగే కంపాక్షన్ అంటే ఏంటో చెప్పాము. ఓకేనా? ఈ 2 ప్రాసెస్లకి గురయ్యాయి అనుకోండి, అప్పుడు అవి ఏమవుతాయి? సెడిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ దగ్గరగా వచ్చి సెడిమెంటరీ రాక్స్ గా ఏర్పడతాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి శాండ్ ఉందండి.
శాండ్ అంటే ఇసుక, ఓకేనా, ఇసుకని కొన్ని రోజుల పాటు, కొన్ని సంవత్సరాల పాటు అలా ఒక ప్రాంతంలో వదిలేసామనుకోండి, వదిలేసి దాని మీద నుంచి ఇంకా జనాలు మూవ్ అవుతూ ఉన్నారనుకోండి, ఏమవుద్ది, ఆ ఇసుక కాస్త గట్టి పడిపోయింది. ఆ గట్టి పడిపోయిందే, ఆ హార్డ్ గా అయిన మెటీరియల్ ఏదైతే ఉందో అదే మనకి సెడిమెంటరీ రాక్ అండి. అదే మనకి సెడిమెంటరీ రాక్ అన్నమాట. అంటే ఇక్కడ సిమెంటింగ్ ఆర్ కాంపాక్షన్ అనే ప్రాసెస్ లో ఏదో ఒక ప్రాసెస్ అనేది జరగడం వల్ల మనకి సెడిమెంటరీ రాక్ ఏర్పడుతుంది. ఇది సెకండ్ టైప్ ఆఫ్ రాక్స్ అండి. ఓకే, ఇది సెకండ్ టైప్ ఆఫ్ రాక్. ఓకే, ఈ సెడిమెంటరీ రాక్స్ కానీ లేదా ఇగ్నియస్ రాక్స్ కానీ అలా భూమి మీదే ఉండిపోగలవా? లేదు. ఏమవుతాయి, భూమి లోపలికి డిఫామ్ అయిపోతాయి. ఇవి మీరు ఫాల్టింగ్ లోను మిగతా టాపిక్ లో మీరు చదివే ఉంటారు. భూమి లోపలికి సబ్డక్షన్ జరిగిపోతాయి. ఇవన్నీ కూడా ఏ రాళ్ళైనా కూడా బై ద టైం కొన్ని సంవత్సరాలు గడిచేటప్పటికి భూమి కిందకి వెళ్ళిపోతాయి, భూమి లోపల లేయర్లోకి వెళ్ళిపోతుంటాయి. భూమి లోపలికి వెళ్తే మనకు ఒక విషయం తెలుసండి. ఏంటి ఆ విషయం? భూమి లోపలికి వెళ్ళే కొద్దీ ప్రెజరు అండ్ టెంపరేచర్ ఈ రెండు కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటాయండి. ఎప్పుడైతే టెంపరేచర్ ప్రెజర్ ఇంక్రీజ్ అయ్యాయో అప్పుడు ఏమవుద్ది అంటే ఆ రాయి ఉంది కదా సెడిమెంటరీ రాక్, ఈ సెడిమెంటరీ రాక్ యొక్క స్ట్రక్చర్ లో మార్పులు వస్తాయండి. సెడిమెంటరీ రాక్ యొక్క స్ట్రక్చర్ లో మార్పులు వస్తాయి. ఆ మార్పులు వచ్చి అది చాలా హార్డ్ గా తయారవుతుందండి. అలా హార్డ్ గా తయారైన రాక్ నే మనం ఏమంటామంటే మెటామార్ఫిక్ రాక్ అని పిలుస్తామండి. ఓకే, సైకిల్ అర్థమైంది కదా. ఇగ్నియస్ రాక్స్, సెడిమెంటరీ రాక్స్, మెటామార్ఫిక్ రాక్స్. ఓకే, అయితే మెటామార్ఫిక్ రాక్ అంటే ఏమన్నాము? హై టెంపరేచర్, హై ప్రెషర్. అంటే ఎందుకు ఇగ్నియస్ రాక్స్, సెడిమెంటరీ రాక్స్ అనేవి ఎర్త్ యొక్క లోపలి లేయర్లలోకి మూవ్ అవుతూ ఉండడం వల్ల, లోపలి లేయర్లలోకి మూవ్ అవుతూ ఉండడం వల్ల టెంపరేచర్ అండ్ ప్రెషర్ ఇంక్రీజ్ అవుతాయి. అందువల్ల మనకి ఈ మెటామార్ఫిక్ రాక్స్ అనేవి ఏర్పడతాయి. ఓకే, కిందకి మూవ్ అవుతుంది అన్నామండి. ఓకే, కిందకి మూవ్ అయ్యేటప్పుడు ఇంకా కిందకి అలా చాలా లోతుకి వెళ్ళాయి అనుకోండి, మళ్ళీ ఏమవుద్ది, టెంపరేచర్ ప్రెషరు బాగా ఇంక్రీజ్ అయిపోతుంది. టెంపరేచరు చాలా ఎక్కువగా ఇంక్రీజ్ అయిపోయింది. ఓకే, టెంపరేచర్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అయిపోయిందో ఒకవేళ ఆ రాయిలో ఉండే మినరల్ ఏదైతే, ఎలిమెంట్ ఏదైతే ఉందో, మెటల్ ఏదైతే ఉందో దాని యొక్క మెల్టింగ్ పాయింట్ రీచ్ అయిపోయింది అనుకోండి, మళ్ళీ ఏం జరుగుద్ది, ఆ మెటామార్ఫిక్ రాక్ కాస్త మళ్ళీ మెల్ట్ అవ్వడం ప్రారంభిస్తుంది. అంటే లిక్విడ్ గా మారిపోవడం ప్రారంభిస్తుంది. లిక్విడ్ గా మారిపోయిందంటే మళ్ళీ మనకి ఏం ఏర్పడుద్ది, మాగ్మా ఏర్పడుతుంది. ఓకే, మాగ్మా మళ్ళీ బయటకు వస్తే ఇగ్నియస్ రాక్స్ ఏర్పడతాయి. ఇగ్నియస్ రాక్స్ మళ్ళీ సెడిమెంటేషన్ జరుగుతాయి. సెడిమెంటేషన్ వల్ల మళ్ళీ సెడిమెంటరీ రాక్స్ ఏర్పడతాయి. సెడిమెంటరీ రాక్స్ మళ్ళీ మెటామార్ఫిక్ రాక్స్ గా మారుతూ ఉంటాయి. అంటే ఈ సైకిల్ అనేది నిరంతరము కూడా జరుగుతూ ఉంటుందండి. ఈ సైకిల్ అనేది నిరంతరము కూడా జరుగుతూ ఉంటుంది. దీన్నే మనం రాక్ సైకిల్ అని పిలుస్తాం. ఓకే, అయితే మనం ఇక్కడ ప్రైమరీ రిలేషన్స్ మాత్రమే చెప్పమంటే మాగ్మా సాలిడిఫై అయితేనే ఇగ్నియస్ రాక్, అదే మాగ్మా అనేది సాలిడిఫికేషన్ జరిగితే ఇగ్నియస్ రాక్స్ ఏర్పడతాయి అన్నాము. ఇగ్నియస్ రాక్స్ సెడిమెంట్స్ గా ఏర్పడతాయి అన్నాము. సెడిమెంట్స్ ఏమో సెడిమెంటరీ రాక్స్ గా ఏర్పడతాయి అన్నాము. ఓకే, అయితే ఇలానే జరగాలి అని ఏమైనా రూల్ ఉందా అండి? లేదు. ఓకే, కేవలం ఇగ్నియస్ రాక్స్ సెడిమెంట్స్ ఏర్పరుస్తాయా? ఏమో, మెటామార్ఫిక్ రాక్స్ కూడా డెన్యూడేషన్ కి గురైతే అవి కూడా సెడిమెంట్స్ ఏర్పరుస్తాయి. అంటే ఇంటర్మీడియట్ ప్రాసెస్లు కూడా మనకి జరగవచ్చు అనమాట. అంటే మీరు ఇక్కడ చదువుకోవాల్సింది ఏంటంటే మెయిన్ సైకిల్ ఏంటి అంటే ఈ అవుటర్ సైకిల్ బ్లాక్ కలర్ లో ఇండికేట్ చేయబడిన సైకిల్ ఏదైతే ఉందో ఇది అంతా మెయిన్ సైకిల్ అండి. అంటే ఇగ్నియస్ రాక్స్ సెడిమెంట్స్ గా మారుతాయి, సెడిమెంటరీ రాక్స్ గా మారుతాయి. సెడిమెంటరీ రాక్స్ ఏమో హై టెంపరేచర్ ప్రెజర్ కండిషన్స్ దగ్గర మెటామార్ఫిక్ రాక్స్ గా మారుతాయి. ఈ మెటామార్ఫిక్ రాక్స్ ఏమో మళ్ళీ మెల్ట్ అయితే మళ్ళీ మాగ్మాగా ఏర్పడతాయండి. ఇది ప్రైమరీగా జరిగే సైకిల్ అనమాట. కానీ ఇంటర్మీడియట్ గా వీటి మధ్యలో కూడా ఈ ప్రాసెస్లు వేరు రకాలుగా కూడా జరగొచ్చండి. ఓకేనా, ఏం లేదు, ఇగ్నియస్ రాక్స్ ఏర్పడ్డాయి, మళ్ళీ అవి ఒకవేళ ఎర్త్ లోపలికి వెళ్ళిపోయి అనుకోండి, అవి మళ్ళీ ఎర్త్ లోపలికి వెళ్ళిపోయి అనుకోండి, టెంపరేచర్ ఇంక్రీజ్ అయింది, మళ్ళీ ఏమవుద్ది, ఇగ్నియస్ రాక్స్ అనే మెల్ట్ అయిపోతే మళ్ళీ మనకి ఏం ఏర్పడుద్ది, మాగ్మా ఏర్పడుద్ది. అంటే ఇక్కడ ఈ ప్రాసెస్ జరగవచ్చు. మాగ్మా ఇగ్నియస్ రాక్స్ గా మారచ్చు, ఇగ్నియస్ రాక్స్ మాగ్మాగా మారచ్చు. ఓకే, లేకపోతే ఇక్కడ సెడిమెంట్స్ తీసుకోండి. సెడిమెంట్స్ అనేవి కేవలం ఇగ్నియస్ రాక్స్ నుంచి ఏర్పడతాయా? ఇగ్నియస్ రాక్స్ ఒక్కటే డెన్యూడేషన్ కి గురవుతాయండి? లేదు, ఇగ్నియస్ రాక్స్ తో పాటు సెడిమెంటరీ రాక్స్ కూడా డెన్యూడేషన్ కి గురవ్వచ్చు, వాటి వల్ల సెడిమెంట్స్ ఏర్పడవచ్చు. అలాగే మెటామార్ఫిక్ రాక్స్ కూడా
సెడిమెంటేషన్ గురవ్వచ్చు, అంటే డెనూడేషన్. అంటే ఇవి ఏ రాళ్ళకి ఏ ప్రాసెస్ అయినా జరగొచ్చండి. మీరు ఫస్ట్ అది గుర్తుపెట్టుకోవాలి. ఇగ్నియస్ రాక్స్ తర్వాత కేవలం సెడిమెంటరీ రాక్స్ మాత్రమే ఏర్పడతాయి అని ఒక ఆలోచన ఏదైనా ఉంటే మీరు అది మైండ్ లోంచి తీసేయండి. ఎందుకంటే ఇందులోని ప్రాసెస్లన్నీ కూడా ఇంటర్మీడియట్ గా జరగగలిగే ప్రాసెస్లు, మధ్యలో వేరే ప్రాసెస్లు కూడా జరగగలవన్నమాట. అదే విధంగా చూడండి, ఇక్కడ సెడిమెంటరీ రాక్స్ ఉన్నాయి. సెడిమెంటరీ రాక్స్ ఒకవేళ డైరెక్ట్ గా ఒక ఫాల్టింగ్ ప్రాసెస్ వల్ల కానీ లేదా ఎర్త్క్వేక్ వల్ల కానీ డైరెక్ట్ గా ఎర్త్ లోపలికి వెళ్ళిపోయి, ఎర్త్ యొక్క మ్యాంటిల్ లోపలికి వెళ్ళిపోయి అప్పుడు ఏమవుద్ది, సడన్ గా టెంపరేచర్ ఇంక్రీజ్ అయిపోయింది. దానివల్ల సెడిమెంటరీ రాక్స్ కూడా మనకి మాగ్మాగా ఏర్పడవచ్చు. సెడిమెంటరీ రాక్స్ కూడా మనకి మాగ్మాగా ఏర్పడొచ్చండి. ఓకే, అంటే ఈ ప్రాసెస్లన్నీ ఎలా అయినా జరగవచ్చు. అది మీరు మైండ్ లో గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్ అండి. ఓకే, రాక్ సైకిల్ గురించి అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, కంగారు పడకండి. మనకి రాక్ సైకిల్ ఒకవేళ ఇక్కడ రాక్స్ గురించి మీకు కంప్లీట్ గా నాలెడ్జ్ రాకపోయినా మనం దానికోసం రాక్స్ కోసం, టైప్స్ ఆఫ్ రాక్స్ కోసము సెపరేట్ గా ఒక వీడియో ఉందండి. అది మీకు చూస్తే రాక్స్ గురించి కంప్లీట్ ఐడియా అనేది వస్తుందండి. కాకపోతే మనకి ఇక్కడ మెయిన్ కావాల్సినవి ఏంటి అంటే ఈ 3 రాళ్ళు ఎలా మారుతూ ఉన్నాయి, ఒకదానిలోంచి ఒకటి ఎలా మారుతూ ఉన్నాయి అనేదే మనకి ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను. అలాగే ఇక్కడితో మనం ఇవాళ ఈ సెషన్ ని కంప్లీట్ చేస్తున్నామండి. థ్యాంక్ యూ. ఒకవేళ ఎల్టీఎక్స్ క్లాసెస్ లో జాయిన్ అవ్వాలి అనుకుంటే, అడ్మిషన్స్ కోసం ఏవైనా క్వారీస్ ఉంటే మీకు దయచేసి కింద కనిపిస్తున్న నెంబర్ ఏదైతే దీన్ని కాంటాక్ట్ చేయండి. అక్కడ మీకు ఏ ఇన్ఫర్మేషన్ అయినా కూడా మీకు లభిస్తుంది. ఓకే, ఒకవేళ ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే యూ కెన్ డౌన్లోడ్ LTX app from Play Store, or you can visit the website of LTX classes. You can visit the website of LTX classes. Thank you.